బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్ట ప్రకారం కేసు పెట్టింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురుపై కూడా కేసు నమోదు చేసింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం చూస్తున్నాము ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేసింది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా. అప్డేట్స్ ఏంటి? కంపెనీలకు డబ్బులు బదలాయించడంతో ఈ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వాలని ఇప్పటికే ఏసీబీకి, హెచ్ఎండిఏకు లేఖలు రాసింది. ఇది ఇప్పుడు ఆ సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏసీబీ కేసు మాత్రమే నమోదైంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో పూర్తి దర్యాప్తు చేయనుంది. విదేశీ కంపెనీలకు ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా నిధులు మళ్లించారని చెప్పేసి కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈడీ ఈ కేసుకు సంబంధించి, ఈ ఫార్ములాకి సంబంధించిన రేస్ కేసుకు సంబంధించి విచారించబోతుంది. ఇక దీనికి సంబంధించి కేటీఆర్, అదేవిధంగా అరవింద్ కుమార్, జేవీఎల్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి ముగ్గురుపై కూడా ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు వివరాలన్నీ కూడా తెప్పించుకున్న తర్వాత విచారణకు కూడా పిలిచే అవకాశం ఉంది స్పష్టంగా. ఎందుకంటే విదేశీ కంపెనీలకు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లింపులు జరిగినాయని చెప్పేసి కూడా గవర్నమెంట్ గుర్తించింది. కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా తీసుకున్న తర్వాత కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. సో సురేష్, ఈరోజు మనం ఏదైతే జరిగిందో చూసాం, అంతా కూడా హైకోర్టులో కూడా ఏం జరిగిందో చూసాం. సో ఇప్పుడు ఏసీబీ అలాగే ఈడీ రెండు కేసులు వేరువేరుగా విచారిస్తారా, లేకపోతే కలిపి విచారిస్తారా? ఏదైతే ఏసీబీకి ఇచ్చిందో తీర్పు అది కూడా ఈడీకి వర్తిస్తుందా, లేకపోతే ఈడీ పని తను చేసుకుంటూ పోతుంది, తన విచారణ వేరేగా ఉంటుందా? హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ఏదైతే ఏసీబీ కేసు నమోదు అయ్యిందో ఆ కేసుపై మాత్రమే హైకోర్టులో విచారణ జరిగింది. దాన్నే క్వాష్ చేయాలని చెప్పేసి కేటీఆర్ తరపు వాదనలు వినిపించడం జరిగింది అడ్వకేట్. కాబట్టి ఈడీకి ఈ రోజు హైకోర్టులో జరిగిన కేసుకి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా ఈడీ ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్, ఎందుకంటే హెచ్ఎండిఏ ఖాతా నుండి విదేశీ కంపెనీలకు ఏదైతే 55 కోట్ల రూపాయల నిధులు మళ్లించారో ఆ నిధులకు సంబంధించిన విచారణ మాత్రమే ఈడీ చేస్తుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది కాబట్టి మిగతా విచారణ అంతా కూడా ఏసీబీ అధికారులు చేశారు. ఏసీబీ ఏమో పూర్తిగా హెచ్ఎండిఏలో అధికారులకు సంబంధించిన పాత్రపై, అదేవిధంగా మంత్రికి సంబంధించిన పాత్ర, అరవింద్ కుమార్ కి సంబంధించిన పాత్ర, మిగతా అంశాలన్నిటికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. కానీ మనీ లాండరింగ్ సంబంధించి నిధులు మాత్రమే, ఎందుకంటే హెచ్ఎండిఏ నుంచి విదేశీ కంపెనీలకు నగదు బదలాయింపు జరిగింది కాబట్టి ఎంత నగదు బదలాయించారు, ఏ డేట్ లో బదిలీ చేశారు, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్ఎండిఏకి కూడా ఈడీ లెటర్ రాయడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు అందించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కూడా ఈడీ చేయబోతుంది. మనీ లాండరింగ్ అంటే ఈ విదేశీ కంపెనీలకు ఎలా డబ్బులు నమోదు జమ చేశారు, ఆ డబ్బులకు సంబంధించిన ఎందుకు అగ్రిమెంట్ ప్రకారం ముందుగానే వారికి నగదు బదలాయింపు చేయడం జరిగింది, ఎక్కడ కూడా ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ పాటించలేదు, అందుకు పెనాల్టీగా 8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి అదనపు భారం అయ్యిందని చెప్పి పెనాల్టీ జరిగిందని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది ఏసీబీ కేసులో. దీనికి సంబంధించి పూర్తిగా ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ ఖచ్చితంగా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిందే. ఈడీకి సంబంధించి విచారణ జరుగుతుంది. ఈడీకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కూడా ఈడీకి ఉన్నాయి. ఎందుకంటే ఈడీ కూడా ఒక కోర్టు లాంటి దర్యాప్తు సంస్థే కాబట్టి ఖచ్చితంగా ఈడీ ముందు కూడా విచారణ కావాల్సిందే. ఈడీ ఈ ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ ని, అరవింద్ కుమార్ ని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని ముగ్గురిని కూడా విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ వారి తప్పు తేలితే ఖచ్చితంగా ఈడీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులో. రైట్, థాంక్స్ ఫర్ ద బిట్ సురేష్.